ప్రతి డిబేట్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా. వాళ్ళ ఏజెంట్లు ఉన్నారా లేరా ఆ రోజున పోలింగ్ లో? లేరు అని అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వస్తారు. కృష్ణాంజనేయులు చర్చిద్దాం. చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంటి? కృష్ణాంజనేయులు గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదనేది చూసి మాట్లాడుతున్నారా లేక ఇంట్లో పండుకొని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అది మరి ఎందుకట్లా మాట్లాడుతున్నారో తెలియడం లేదు కూడా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎన్నికలప్పుడు ఏజెంట్లు లేరు అని చెప్పడానికి మరి ఇంతకన్నా దిగజారి మాట్లాడతాడా అని నేను అనుకోలే. మరి ఎందుకు ఈ రోజు అంత దిగజారి మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు? పులివెందుల్లో 500 మందిని రౌడీ షీటర్లుగా బుక్ చేసి 2000 మందిని అరెస్ట్ చేసి 2000 మందిని పోలీసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసినట్టు కళ్ళకు కనిపించిన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు. మరి ఎందుకో నాకు అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది జనం దగ్గరికి వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు కదా ఇల్లు రక్షణ కల్పించలేక ఇల్లు నాన్న అబాస్ పాలైనదే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ప్రజల దగ్గరికి వెళుతున్నాడా లేదా అన్నది మీరు చూస్తున్నారా లేదా? చూడకుండా మీ ఇష్టం వచ్చేటి మీరే నిర్ణయాలు తీసుకొని చెప్తున్నారా? వాళ్ళు ముగ్గురు ఒకవేళ వాళ్ళిద్దరూ టీడీపీకి ఒకరు జనసేనకు ఒకరు మాట్లాడచ్చు. వాళ్ళకన్నా ఎక్కువ మీరే ఒకంత పుచ్చుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఇంచు కూడా పర్సెంటేజ్ కూడా ఓటు బ్యాంక్ పెరగకుండా ఉంటే మరి జనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా వస్తున్నారు? ఆ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం సభలకు జనం వచ్చినారు, ఈ రోజు 11 సీట్లు వచ్చినాయనే. 11 సీట్లు వచ్చిన దానికి ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయనే విషయం మీకు తెలియలేదా? 3 పార్టీలు 40 ఛానళ్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడి ఎన్నికల కమిషన్ వాడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు జరుపుకొని సిగ్గులేని ఎన్నికలు జరుపుకొని దానికి కూడా పెద్ద శాతం వచ్చినాయని చెప్తే అయినా 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మీరే దిగజారి మాట్లాడించేది. ఇంత దిగజారుతానని నేను అనుకోలేదు సార్. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నానా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది అధికారం అనేది ఎవడో వద్దనండు. పార్టీ పెట్టింది రాజకీయాలు ఉండేది అధికారం కోసమే. కానీ ఇప్పుడు కేవలం అధికారమే పరమావధి కాదు. రాష్ట్రంలో జరుగుతున్న పేద బడుగు బలహీన వర్గాలపైన దాడులు, దౌర్జన్యాలు, రేపులు, మట్టలు, మానభంగాలు జరుగుతుంటే వాటిని అరికట్టడానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జనంలోకి వెళ్తే జనం సమస్య తెలుసుకుంటే అప్పుడు భయపడన్నా కనీసం నిలబడతారు. లేదంటే ఎక్కడికక్కడ నిలదీస్తా వస్తారనే ఉద్దేశంలో భాగంగా పాదయాత్ర పెడతాడంటే అధికారం కోసం పెడతాట, అధికారం రాదంట, ఒక ఇంచు పెరగదంట. చూద్దాం, తెలుసుకోమనండి. మరి ఇంకేమి ఇప్పుడు పెట్టమనండి ఫ్రీగా. మీరంటున్నారు వాళ్ళ పాదయాత్ర మేము అడ్డు పెట్టామని. ఆ పాదయాత్రకు మేము అడ్డు ఎక్కడ తగలే. వాళ్ళు రూట్ ఓటిస్తారు, మదనపల్లి హైవే మీద అని చెప్తారు, మదనపల్లి లోపలికి పోతారు. అయ్యా ఇక్కడ పర్మిషన్ లేదు ఎందుకు వచ్చినారంటే పోలీసులతో గలాట పెట్టుకుంటారు. జనం దగ్గరికి ఈడ మీటింగ్ అని చెప్పరు. ఆడ మీటింగ్ పెట్టుకుంటానని చెప్పి ఆడ జనాలు జామ్ చేసి అక్కడ టేబుల్ వేసుకొని కుర్చీలు వేసుకొని పైకి ఎక్కి మాట్లాడతారు. అక్కడ వచ్చి పోలీసులు పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే పాదయాత్ర చేసి ఉండే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గురించి ఒక్క కించెత్తు కూడా మాట్లాడలేదు. అదైతే అధికారులకు ఇబ్బంది పెట్టినప్పుడు అధికారులు అక్కడక్కడ అబ్జెక్షన్ పెట్టారు తప్ప అధికారులు ఏ ఒక్క చోట అబ్జెక్షన్ పెట్టలే. వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అడ్డు చెప్పలేదట. నాది సుమో బొలోరా బండి పోస్టర్లు వేసి పంపించింటే అనంతపురంలో పాల్గొంటారు. కృష్ణా జిల్లాకు పోయినప్పుడు పోస్టర్లు మా కార్యకర్తలు కొట్టారు. నేను కనిపిస్తున్నటువంటి పోస్టర్లు కరెక్ట్ గా ఉన్నట్ట పసుపు నీళ్లు చల్లినారు. పసుపు నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళితే పాదయాత్ర పోయిన తర్వాత పసుపు నీళ్లు చల్లినారు. ఇంత దిగజారిపై చేసినటువంటి ఈ రాజకీయాలు కూడా వీళ్ళు నీతులు చెప్పుకుంటారు. ఎక్కడ మీకు జనంలో ఆదరణ ఉంది? జనంలో ఆదరణ లేదు కాబట్టి జనం చీకొడుతున్నారు కాబట్టి జనం తరుముతారనే ఉద్దేశంలో భయపడి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అడ్డుపడాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పటి నుండి ఒక ఎత్తుగడ వేసుకొని మీరు చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీ గుండెలో దడ అంటుంది. ఇప్పుడు అంటున్నట్టు ఏదో రెగ్గు కప్పుకొని, ఇప్పుడు కాదు రెగ్గు కప్పేది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆ సమస్య తెలుసుకున్నప్పుడు జనం తిరుగుబాటు చేసినప్పుడు మిమ్మల్ని ఇళ్లలో నుండి బయటికి రానికుండా చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలు మీరు జాగ్రత్తగా ఉండకపోతే తరిమి కొడతారు మిమ్మల్ని. 25% మీరు జనంలో ఉన్నారు, 75% మీరు పని చేయడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమర్థం? కొడతారని భయంతో ఈ విధమైనటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలంటే దాన్ని అవహేళన చేస్తారు. అసెంబ్లీకి రావాలంటే స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు? చచ్చిపోలేదు, ప్రాణంతో ఉన్నాడు. ఏమంటాడు? అది దుశ్శాసన సభలోకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అనిపించుకోవాలంటే మేము ఏమనకపోయినా కూడా
వర్మ గారు మీరు డిబేట్ లో ఉన్నారా మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారా? మీరు ముగ్గురు ఉన్నారు కదా, చాలా ముగ్గురు చల్లగా 30 నిమిషాలు కొడితే నేనే మాట్లాడండి. వర్మ గారు ఆయన పేరు మోహన్ గాంధీ కాదు, కరంచంద్ మోహన్ గాంధీ కాదు ఆయన పేరు మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడు. జగన్మోహన్ ఏ గురువైనా గురువు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదండి. కాదండి, నేనేమడిగా వర్మ గారు, నేనేమడిగా మీరు పాదయాత్ర చేసుకోండి, తప్పు లేదు. 3000 కాదు 5000 కిలోమీటర్లు చేసుకోండి, 3 ఏళ్ళు చేసుకోండి. కానీ మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని కల్తీ మద్యం మీద అడుగుతారు, లడ్డు మీద అడుగుతారు, మద్యం మీద అడుగుతారు, ఈ దోపిడీ విధానం మీద అడుగుతారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడిగా. ఈ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నియోజకవర్గంలో అడుగుతారు. మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడారు కదా మధ్యలో. వర్మ గారు ఆయనంత ధారాళంగా మాట్లాడినప్పుడు నా మాట కూడా ఒకటి వినాలి. వీటికి సమాధానం చెప్పకుండా బాలకోటకి బెల్ట్ షాపులు డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తున్నాయి అంట. మరి చెవిరెడ్డి గారికి డబ్బులు వచ్చినాయి. చెవిరెడ్డి డబ్బులు నీకు రాలేదు కాబట్టి నాకు బెల్ట్ షాపులు డబ్బులు వస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మద్యం దానికి చనిపోయారా? మీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చనిపోయినారు. మీ ప్రభుత్వంలో చంపేశారు. ఒక్కడు చనిపోలేదని నివేదిక ఇచ్చింది మీ కేంద్రం. వర్మ గారు మోహన్ రెడ్డి గారు అర్థం కాదు. సరే ఆయన ఏం చెప్తారు వినండి ఫస్ట్ మీరు. నేను మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే కనుక మొదలు పెడితే బాలకోటని మించినోడు లేడు. మీకు సరే సరేలేండి, ఓకే ఓకే సరే సరే. ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, వాళ్ళు ఆగారు. మోహన్ రెడ్డి గారు మీరు పెద్దలు, మీరంత ధారాళంగా మాట్లాడినా ముగ్గురు విన్నాం. మీరు పెద్దరికం తప్పించుకొని మాట్లాడుతున్నారు. నా మాటకి సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. మాట్లాడేటప్పుడు కరెక్ట్ సరేనండి, వినండి క్రాస్ టాక్ వద్దండి, వినండి నా మాట వినండి. నేను మాట చెప్తా వర్మ గారు, పాదయాత్ర కాదు, పొర్రు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి వైసీపీని లేదు. పైగా పాదయాత్రలు అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది కాదు, తెలుగుదేశం పార్టీది కాదు, లోకేష్ గారిది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కాదు. పాదయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డుకున్నదే వైసీపీ. లోకేష్ గారు స్టూలు లాక్కెళ్లిన పరిస్థితి, మైకులు లాక్కెళ్లిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ రహదారి మీద పడుకునేలా చేసిన చరిత్ర మనకు తెలియదా? మనం చూడలేదా? మోహన్ రెడ్డి గారు కళ్ళజోడి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కనిపించాలా? మనం కళ్ళజోడి పెట్టుకోలేదు, నల్ల కళ్ళద్దాలు మనం చూశాం కదా. అబద్ధాలు ఆడటానికైనా సరే ఒక వింత ఉండాలండి. అబద్ధమే పరుగు పెడుతుంది. అసలు వైసీపీ ఉండగా అబద్ధం ఎందుకు ఈ రాష్ట్రంలో? అబద్ధాల్లో పుట్టిన మీరు కదా.